నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఇచ్చి న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. తిరుమల కళ్యాణ కట్టలో దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న క్షురకులకు వేతనాలు పెంచకుండా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు పేర్కొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. ఈ నెల 25న నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నారు. అందులో వైఎస్ షర్మిలను పావుగా వాడుకుంటున్నారు పేర్కొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఇక వార్తల వివరాలు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని, కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఇచ్చి న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పార్టీ నాయకులు వేలన్ డిమాండ్ చేశారు. ఈ రోజు నగరిలో పనిచేయ మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు ఇప్పించాలని, కార్మికులకు ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని కోరుతూ నగర మున్సిపల్ కార్యాలయం దగ్గర ఆ యూనియన్ కార్యదర్శి మురళి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ శానిటేషన్ కార్మికులకు 5 నెలల జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా తిని బతకాలని అధికారులు జవాబు చెప్పాలని కోరారు. ఇప్పటికైనా పెండింగ్ జీతం వెంటనే చెల్లించి కార్మికుల కుటుంబాలు ఆదుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. జీతాలు చెల్లించకపోతే మార్చి 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయిలో సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. శానిటేషన్ వర్కర్లు ఖాళీగా ఉన్న పోస్టుల్లో కరోనా కాలంలో పనిచేసిన కార్మికులనే పనిలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలా కాకుండా రాజకీయ ఒత్తిళ్లతో వాళ్లకు అనుకూలమైన వాళ్ళని పనిలో పెట్టుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, పర్మనెంట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి వేలాన్, ఏఐవైఎఫ్ కార్యదర్శి విజయ్ కుమార్ తదితర కార్మికులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 25న నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లోని సమావేశం హాల్ నందు డిఆర్ఓ పెంచల్ కిషోర్, గ్రూప్ 2 పరీక్షల విభాగం అడిషనల్ సెక్రటరీ వెంకటలక్ష్మిలతో కలిసి ఈ నెల 25న తిరుపతి జిల్లాలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల నిర్వహణపై రూట్ ఆఫీసర్లు, లైసెన్స్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 25న ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ద్వారా నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలు తిరుపతి జిల్లాలోని తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పుత్తూరు, కోట, గూడూరు మండల కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 61 సెంటర్లలో 27,894 మంది గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఇందుకోసం 31 మంది జిల్లా అధికారులను రూట్ ఆఫీసర్లుగాను, 61 మంది తహసీల్దార్లు, ఎంపీడీఓలను లైసెన్స్ ఆఫీసర్లుగాను, 61 చీఫ్ సూపరింటెండెంట్లుగా ఆయా కళాశాలకు సంబంధించిన ప్రిన్సిపల్స్ ను నియమించడం జరిగిందని తెలిపారు. ఉదయం 9:30 కల్లా అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని అన్నారు. పరీక్షా సమయం పూర్తయిన తరువాతనే బయటకు పంపించాలన్నారు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించబడదని, ఒకవేళ ఎవరైనా సెల్ ఫోన్లు తీసుకొస్తే పరీక్షా కేంద్రం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో భద్రపరిచే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు. పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం జరగకుండా చూడాలని, పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, ఓఆర్ఎస్, మెడికల్ కిట్తో పాటు ఒక ఏఎన్ఎం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థులకు అదనంగా సమయం ఉంటుందని తెలిపారు. తిరుమల కళ్యాణ కట్టలో దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న క్షురకులకు వేతనాలు పెంచకుండా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీవారి కళ్యాణ కట్ట క్షురకుల యూనియన్ గౌరవ అధ్యక్షులు కందారపు మురళి అన్నారు. తిరుపతి నగరంలోని యశోదా నగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 850 మంది పీస్ రేట్ కార్మికులుగా పనిచేస్తున్న క్షురకులలో
కేవలం 18 మందికి మాత్రమే వేతనాలు పెంచారని మండిపడ్డారు. మిగిలిన 800 మందికి పైగా క్షురకులు తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయమని కోరుతూ కోర్టుకు వెళ్లిన కారణంగా వేతనాలు పెంచడం లేదని ధార్మిక సంస్థ నిర్ణయించడం ధర్మమేనానని ప్రశ్నించారు. రెగ్యులరైజేషన్ పై కోర్టుకు వెళ్లడం క్షురకుల హక్కు. ఆ కారణంతో వేతనాలు పెంచకపోవడం న్యాయం కాదని అన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫీజు రేటు క్షురకులకు వేతనాలు పెంచుతామని 100 కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ప్రకటించి కేవలం 18 మందికి పెంచడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు. ఇది ఒక పొరపాటు పద్ధతిలో చేస్తున్నారు. ఇది ఏమాత్రం సరైనటువంటిది కాదు. ఏ తప్పు చేయకుండా ఊరికి అన్యాయంగా వీళ్ళకి ఏదో ఒక ఆరోపణలు సృష్టించేసి తొలగించేసి ఆ తర్వాత విచారణలో కూడా తేలకపోతే ఈ రోజుకి ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం ధార్మిక సంస్థకి ఏ రకంగానూ ధర్మం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని ఇట్లాంటి తప్పుడు పనులకు పాల్పడవద్దని చెప్పి అధికార యంత్రానికి నేను తెలియజేస్తూ, ప్రధానమైనటువంటివి కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి క్షురకులకి అందరికీ వేతనాలు పెంచడం, తొలగించినటువంటి అందరినీ విధుల్లోకి తీసుకోవడం అనే మెయిన్ డిమాండ్స్. అదే మాదిరి వీళ్ళకందరికీ బస్ పాసులు కోర్టుకు వెళ్ళారనే కారణంతో ఆపేశారు. ఇది ఇంకా మరింత అన్యాయమైంది. వాళ్ళకందరికీ బస్ పాసులు మంజూరు చేయాలి. అదే మాదిరి బ్రహ్మోత్సవ బహుమానం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు డిసైడ్ చేస్తుంది రేపు టైం స్కేల్ ఇవ్వాలన్నా పర్మనెంట్ చేయాలని. ఆ రోజు నిర్ణయించుకోవచ్చు. కానీ మీకు మీరుగా కార్పొరేషన్లోకి వెళ్ళలేదు కాబట్టి వీళ్ళకి సౌకర్యాలన్నీ లేదు అని చెప్పి నిలిపేయడం అనేది సమంజసమైంది కాదు. ఈ సమస్యల పరిష్కారానికి 26వ తారీఖున చేపట్టే భారీ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సిఐటి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏది కూడా నిర్ధారణ కాలేదు అని చెప్పి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మాకు విధులు కల్పించలేదు. అప్పుడు మేము తిరిగి న్యాయస్థానం ఆశ్రయిస్తే ఉన్నత న్యాయస్థానం మాకు ఇంటీరియర్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటివరకు మాకు విధులు కల్పించలేదు. మేమే కాదు, మరికొంతమంది 9 మంది కూడా ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చిన్న ఘాట్లు పడ్డాయని యాత్రికులే కూడా వాళ్ళు రాయించడం జరిగింది. ఏమని, మాదే పొరపాటు, మా బిడ్డే కత్తి పట్టుకున్నారని రాయించినప్పటికీ ఫిర్యాదు లేనప్పటికీ వాళ్ళని కూడా తీయడం జరిగింది. ఇటు అంతేకాకుండా బోర్డులో 20,000 రూపాయలకు పైగా చైర్మన్ గారు భూమన కరుణాకర్ రెడ్డి గారు పెంచారు. కేవలం కార్పొరేషన్లో ఉన్న 18 మందికి మాత్రమే పెంచారు. మిగిలిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఆ వేతనం అనేది రావట్లేదు. ఇది చైర్మన్ గారికి తెలుసో తెలియదో కూడా మాకు అర్థం కావట్లేదు. దయచేసి మా యొక్క విధులు మాకు కల్పించి ఆ పెంచినటువంటి వేతనం మా అందరికి కూడా అమలయ్యే విధంగా చేయాలని, తొలగించినటువంటి బస్ పాసులు బ్రహ్మోత్సవ బహుమానాన్ని కూడా కల్పించాల్సిందిగా కోరుతున్నాం. తిరుపతి ఆచార్య యంచీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఒప్పంద సేవల కింద పనిచేస్తున్న వర్కర్లకు కనీస వేతనం పెంచాలని కోరుతూ అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు నడి రోడ్డులో మెడలకు ఉరితాళ్లు బిగించుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటీ యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ అధికారులు జీవో ఇచ్చినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం దానిని అమలు జరపడం లేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని అన్నారు. పేదలు, దళితులు, గిరిజనులు రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో కూలికి వెళుతుంటే కనీసం కనికరం లేకుండా వేతనం పెంచకుండా యూనివర్సిటీ యాజమాన్యం వారి జీవితాలతో చెలగాటమాడుతున్నదని పేర్కొన్నారు. అగ్రికల్చర్ పరిధిలోని రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ వివరాలను రీసెర్చ్ స్టేషన్లో నమోదు చేయాలని, వారిని టైమ్ స్కేల్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అగ్రికల్చర్ పరిధిలోని వివిధ రీసెర్చ్ స్టేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్లను అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో చేర్చాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని యూనివర్సిటీ యాజమాన్యం తుంగలో తొక్కుతున్నదని పేర్కొన్నారు. కాంట్రాక్ట్ లేబర్కు సంవత్సరం మొత్తం పని చూపించాలని డిమాండ్ చేశారు. గత 22 సంవత్సరాల నుంచి యూనివర్సిటీని నమ్ముకుని ఉన్న అగ్రికల్చర్ కళాశాల వర్కర్స్కి మొదటి ప్రాధాన్యత, ఆఫీసులలో పనిచేస్తున్న స్లీపర్ అటెండర్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కార్మికులకు ఇస్తున్న ప్రమాద సహజ మరణ నష్టపరిహారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మిక శాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కాంట్రాక్ట్ లేబర్కు జాతీయ పండుగ 6 సెలవులు ఇవ్వాలని ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని తెలిపారు. ఇవన్నీ ప్రభుత్వం అమలు చేయకుండా పోతే పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు వరలక్ష్మి, చంద్రమ్మ, సుబ్బు, మునిలక్ష్మి, రాధా, గిరి, రేవతి తదితరులు పాల్గొన్నారు. 8 రోజుల నుంచి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేస్తా అంటే ఈ రోజులు 8వ రోజు వీళ్ళు మాకు జీతాలు మా న్యాయమైన కోరికలు పెంచితే సరిపోయింది, లేకపోతే మాకు ఉరే శరణం అన్నట్టుగా ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తున్నారు.
జీతాలు పెంచకుండా వీళ్ళ కోరికలు కానీ నెరవేర్చుకుని ఉంటే ఒక మహిళ మాట్లాడింది, మేము ఖచ్చితంగా ఉరేసుకొని చనిపోవాల్సిందే అనేది ఈరోజు చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంది. ఈ ఎలక్షన్ దగ్గర సందర్భంలో వీళ్ళ ఓట్లన్నీ కావాలంటే కూడా వీళ్ళకి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టాలని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాము. మీరు 100 కోట్లు ఖర్చు పెట్టేసి ఎక్కడ చూడు బోర్డులు పెట్టేసుకునేది మొత్తం కూడా మేము సిద్ధం ఎలక్షన్కి అంటారు. సిద్ధం దానికి కాదు, వీళ్ళ న్యాయమైన కోరిక కానీ తీర్చకపోతే మీరు మూటామూలి సర్దుకుదానికి సిద్ధమైపోతారని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము తెలియజేస్తున్నాం. గౌరవ అర్చకులు రమణ దీక్షితులు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై ఈవో ధర్మారెడ్డి టీటీడీ ఉద్యోగస్తులపైన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని టీటీడీ ఉద్యోగుల సంఘాల నాయకులు చీర్ల కిరణ్ తిరుపతిలో మీడియా సమావేశంలో వెల్లడించారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలపై వెంటనే టీటీడీ స్పందించి తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించి ఆయనకి టీటీడీ సమకూర్చిన సకల సౌకర్యాలను రమణ దీక్షితుల నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో రేపటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మీరు 40 సంవత్సరాల పాటు వివిఐపి సేవలో తరించారు. అది ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ తెలుసు. తద్వారా మీరు మీ పరపతిని ప్రతిష్టను పెంపొందించుకొని తద్వారా మీరు ఎన్నో బంగ్లాలు, విల్లాలు, కాంప్లెక్స్లు, కార్లు కొన్నారని చెప్పి టీటీడీ ఉద్యోగస్తులందరికీ తెలుసు. దాన్ని మీరు చెప్పండి, దాని గురించి వచ్చి వివరించండి. అంతేగాని లేనిపోని విషయాలన్నీ మాట్లాడి అటు భక్తుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తూ ఇక్కడ మేము పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ తీరు నిజంగా మేమైతే స్వాగతించడం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఇటువంటి చర్యలకు మీరు పాల్పడితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మేము మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారిని ఇప్పుడు మీడియా సమావేశం తర్వాత వెళ్ళి కలుస్తాం. అందరం కూడా రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం. రమణ దీక్షితులు ఏదైతే ఈ నిందారోపణలు కావచ్చు, అసత్య ప్రచారాలు కావచ్చు, భక్తుల యొక్క మనోభావాలను తినేలా వ్యవహరించడం కావచ్చు, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారి పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులపైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిపైన మేము ఒక అర్జీని ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి ఇవ్వబోతున్నాం. మీడియా సమావేశం ద్వారా వారికి మరొకసారి విన్నవించుకుంటున్నాం. తక్షణమే రమణ దీక్షితుల్ని ఆయన యొక్క బాధ్యతల నుంచి తప్పించాలి. ఆయనకి టీటీడీ ఏదైతే సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాయో ఆయన నివాసం కావచ్చు వగైరా ఏదున్నాయో అవన్నీ కూడా స్వాధీనం పరచుకోవాలి. అతని పైన ఎంక్వైరీ వేయాలి. గతంలో అతను ఏ విధంగా వ్యవహరించాడు, ఇప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తున్నాడు, అతను ఉద్యోగం చేయకుండా 80,000 రూపాయలు నెల జీతం డ్రా చేస్తున్నాడు. సీసీ ఫుటేజ్ ద్వారా అతను ఎన్నిసార్లు స్వామివారి కైంకర్యాల్లో పాల్గొన్నాడు, ఇవన్నీ విజిలెన్స్ ఒక కమిటీ వేసి మీరు ఈ యొక్క నిజాల్ని బయట పెట్టాలని చెప్పి ధర్మారెడ్డి గారిని, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఉద్యోగ సంఘాల తరపున, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల తరపున మేము విజ్ఞప్తి ఇప్పుడు వెళ్ళి ఇవ్వబోతున్నాం. మేనేజ్మెంట్ కానీ ఆయన పైన చర్యలు తీసుకోకపోతే రేపెల్లుండి నుంచి మా యొక్క నిరసన కార్యక్రమాలు కూడా తెలియజేస్తామని చెప్పి మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాం. రైతులపై బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కాల్పులను ఖండించాలని తిరుపతి పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సిఐటియు నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర దాష్టికానికి బలైన యువ రైతు శుభకరణ్ సింగ్ కు జోహార్లు తెలిపారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను విస్మరించినందున ఆ రోజు నల్ల చట్టాలు రద్దు చేస్తామని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ రైతాంగానికి హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. గిట్టుబాటు ధర కల్పించకుండా ఈరోజు రైతాంగాన్ని మళ్ళీ బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. కాబట్టి రైతాంగం మళ్ళీ కూడా బీజేపీ చెప్పినటువంటి హామీని అమలు చేయమని చెప్పి ఢిల్లీకి కార్యక్రమానికి వస్తుంటే పోలీసుల చేత చాలా దుర్మార్గంగా కాల్పులు జరిపించి కేంద్ర ప్రభుత్వం నిన్న ఒక యువ రైతు మీద కాల్పులు జరిపించి చంపేసింది. ఈ దుర్మార్గాన్ని ఎండగడుతూ ఈ తీరును నిరసిస్తూ ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఎప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు జరగకపోతే ఈరోజు నీకు తగినటువంటి బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా సిఐటిని హెచ్చరిక చేస్తున్నాం. ఈవేళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు బీజేపీ పొంతన చేరడానికి పోటీల మీద పోటీలు పడి ఈరోజు బీజేపీకి మద్దతు ఇస్తూ ఉంటే
ఈరోజు రైతాంగం పట్ల అనుసరిస్తున్నటువంటి విధానాలపైన ఈ పార్టీలు నోరు మెదపుకోవడం సిగ్గుచేటు అని చెప్పి తెలియజేస్తున్నాం. రైతులతో ఆడుకుంటే నరేంద్ర మోడీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రైతాంగం బుద్ధి చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు రైతులపైన తీవ్రమైన దాష్టికానికి ఈరోజు పాల్పడుతున్నారు. ఇప్పుడు దాదాపు 5 సార్లు చర్చలు జరిపారు. 18వ తారీఖున చర్చలు జరిపారు. ఆ చర్చల్లో మళ్ళీ కూడా చర్చల్లో రైతులు ప్రభుత్వం పెట్టిన నిర్ణయాన్ని అంగీకరించకుండా చర్చలు విఫలమయ్యాయి. మళ్ళా 19వ తారీఖు నుంచి చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిస్తే 21 ఏళ్ల యువ రైతు శరణ్ సింగ్ అనేటటువంటి వ్యక్తిని నిన్న రైతులు అటువంటి పోలీసులు కాల్పులు చేసి ఆ పోలీసులు కాల్పుల్లో శరణ్ సింగ్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. దానికి ముందే 2 గంటల ముందు 2 రైతులు గుండెపోటుతో మరణించడం జరిగింది. 25 మంది రైతులు ఈ బుల్లెట్ కాల్పులకు లేకపోతే టియర్ గ్యాసుల వల్ల బాష్ప వాయువులకు 25 మంది దాదాపు కూడా 6 హాస్పిటల్ పాలైపోయిన పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. రైతులు ఈరోజు దేశానికి అన్నం పెడుతున్నటువంటి రైతులు ఈరోజు వాళ్ళపైన ఈ రకంగా దాష్టి చేయడము ఈ కేంద్ర ప్రభుత్వానికి తగదు. ఖచ్చితంగా ఈ యొక్క రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో పంట గిట్టుబాటు ధర కల్పించాలి, ఎంఎస్పీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు. దాన్ని మొత్తం కూడా వెంటనే అమలు చేయాలి. లేకపోతే ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు అన్నీ కలిపి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటానికి రూపుమాపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అక్రమంగా తరలిస్తున్న 1,50,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యం ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు చిత్తూరు 2 టౌన్ డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అక్రమ మద్యం అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్తూరు 2వ పట్టణ డీఎస్పీ హెచ్చరించారు. కర్ణాటక నుండి అక్రమంగా మద్యాన్ని చిత్తూరుకు తీసుకుని వచ్చి అమ్ముతున్న వ్యక్తులను పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 1,50,000 విలువ గల మద్యం బాటిళ్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గత కొన్ని నెలలుగా వివిధ ప్రాంతాలలో కర్ణాటక మద్యంను అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో చిత్తూరు పలమనేరు రోడ్డులో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంలో మద్యం బాటిళ్లను గుర్తించి తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పట్టణానికి చెందిన 2 ప్రధాన ముద్దాయిలను గుర్తించామని మీడియాకు తెలిపారు. 2 నిందితులను తొందరలో పట్టుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని తెలిపారు. ఈరోజు మన చిత్తూరు జిల్లా చిత్తూరు సబ్ డివిజన్ పరిధిలో 2 టౌన్ ఈ ఎన్డీపీఎల్ కర్ణాటక ఎన్డీపీఎల్ లిక్కర్ గురించి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ స్టేషన్లోనూ ఇది మీరే ఉన్నారు. ఇది 4వ సీజన్. గత 10 రోజుల్లో భారీ స్థాయిలో మన ఉల్సాయ గారి ఇన్స్పెక్టర్ ఉల్సాయ గారి ఆధ్వర్యంలో ఈ టీం చాలా సబ్ డివిజన్లో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. జిల్లాలోనే మరి ఇన్ని సీజర్స్ ఉన్న పోలీస్ స్టేషన్ అయితే లేదు. ఎస్పీ గారు కూడా వీటిని అభినందించారు. ప్రతిసారి కూడా సీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. 5 కేసులు, 6 కేసులు, 10 కేసులు. అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీంలో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంటిన్యూషన్లో ఈ దినం ఉదయం మన కర్ణాటక మద్యము అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను, చిత్తూరు పడమనేరు రోడ్డు ఇరవారం బ్రిడ్జ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీజ్ చేసి అందులో ఉన్న 7 కేసులో లిక్కరు, కర్ణాటక లిక్కర్, ఎన్డీపీఎల్ లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్రమ గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి ఎస్టేట్లో ఉన్న నేమ్స్ గార్డెన్ వద్ద దాడులు నిర్వహించగా అనుమానితులైన 3 అదుపులోకి తీసుకుని వారు వైజాగ్ నుండి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి పట్టణ శివారుల్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఇందులో జీడి నెల్లూరుకు చెందిన చంద్రు, కొంగారెడ్డిపల్లికి చెందిన దిలీప్, తోటపాలానికి చెందిన రామకృష్ణ అనే 3 అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రామకృష్ణపై గతంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఉందని తెలిపారు. దీనికి ప్రధాన సూత్రధారి అయిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. ఈ మెరుపు దాడుల్లో ప్రతిభ కనపరిచిన 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డి పోలీస్ సిబ్బందిని అభినందించారు. వీళ్ళు గంజాను వేరే వ్యక్తుల ద్వారా విశాఖ ప్రాంతం నుంచి ఏజెన్సీ తెప్పించి ఈ పట్టణంలో, ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లో వీళ్ళు ఈ శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పటి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు. అందులో కొద్దిమంది యువకులు కూడా మరి వీరు
కొని వాటిని సేవిస్తున్నట్టు తెలిసింది. కాబట్టి వీరి ఫార్వర్డ్ లింక్ అంటే వీళ్ళు ఎక్కడి నుండి గంజా తెచ్చారు, వీళ్ళకి ఇచ్చింది ఎవరు, తర్వాత వీళ్ళు గంజా ద్వారా ఫెడలర్స్ ఇంకా ఎవరెవరి ద్వారా అమ్ముతారు, కొంతమంది ఆడవాళ్ళ ద్వారా అమ్ముతారా లేకపోతే ఎన్ని రూపాయల ప్యాకెట్ చేస్తారా అనే వివరాలు, పూర్తి వివరాలు మార్నింగే పట్టుకున్నాం. కాబట్టి వీళ్ళ ఫోన్లు అన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము. టెక్నికల్ లీడ్తో కూడా పూర్తి దర్యాప్తు చేసి ఈ గంజా స్మగ్లింగ్ మీద, ఈ గంజా సేవనం అనేది చిత్తూరు పట్టణంలో లేకుండా చేసేదానికి మన ఎస్పీ గారి జాస్వా సార్ ఉత్తర్వుల మేరకు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. సత్య ప్రమాణాల దేవుడు వరసిద్ధి వినాయక స్వామివారి సేవలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి విచ్చేసిన నారా భువనేశ్వరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న నారా భువనేశ్వరికి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేద పండితులు స్వామివారి శాలువా కప్పి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. తిరుపతి గ్రామదేవత తాతయ్యగుంట గంగమ్మను మధ్యప్రదేశ్ ఎంపీ విష్ణు కాట్రి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుపతి నగరంలోని తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే విష్ణు కట్రికి బీజేపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి గంగమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శన ఏర్పాట్లు చేసిన బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ మరియు ఆలయ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. टीम के द्वारा जो मेरा आत्मीय स्वागत किया गया उसके लिए मैं हृदय से सबका आभार व्यक्त करता हूं। मैं परिवार के साथ में यहाँ भगवान बालाजी के दर्शन करने के लिए आया था और भगवान बालाजी से प्रार्थना करते हैं कि हमारे जो भाजपा परिवार है ये इसके दिन दूनी रात चौगनी उसको जो है उनका स्नेह आशीर्वाद हम सब पर बना रहे। भगवान बालाजी की कृपा सब पे बनी रहे, सब सुखी हों, सब निरोगी हों, ऐसी बालाजी से कामना है। తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో రాష్ట్ర మంత్రి రోజా దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల మంత్రి రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలను 1998, 2018లా దాదాపు 17,000 భర్తీలను జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారని, 6,000 భర్తీలకు నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నారని, అందులో షర్మిలను పావుగా వాడుకుంటున్నారని మంత్రి రోజా తెలిపారు. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు పంచాల్సిన పేరు ప్రఖ్యాతలతో పాటు ఆస్తులను కూడా పంచేశారని తెలిపారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన డిఎస్సీలు 1998, 2008, 2018వి దాదాపుగా 17,000 భర్తీల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భర్తీ చేశారు. మళ్ళీ 6,100 ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆమెకి రాజకీయ అవగాహన లేదు అనేది నిన్న ఆవిడ చేసిన హడావిడి చూస్తేనే అర్థమైంది. 4.5 సంవత్సరాలు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ బిడ్డని, తెలంగాణ ప్రజలకు అండగా ఉంటానని ఈరోజు జగనన్న మీద విషం చింతూ షర్మిల గారు చేసే ఈ ఆరాటాలు, పోరాటాలన్నీ చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇది కేవలం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. దాంట్లో షర్మిల గారిని పావుగా వాడుకుంటున్నారు అనేది అందరికీ అర్థమవుతున్న విషయం. ఆయన ఎంత మంచాడు అనుకుంటా వాళ్ళ అన్న తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి లేదా భార్యలకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏదో మాట్లాడటం పిచ్చి మాటలు తప్ప మరొకటి కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు జగనన్నకి, షర్మిలమ్మకి పేరు ప్రఖ్యాతులతో పాటు ఆస్తులు అన్నీ కూడా పనిచేశారు. ఇంకేం కావాలి? తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల నారాయణ స్వామి మాట్లాడుతూ పేద ప్రజలకు న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని స్వామివారిని ప్రార్థించారన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఏ విధంగా దూషించిందో జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించిందని, అలాంటి పార్టీలో చేరిన షర్మిలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి ఇచ్చారని ఏదో ఒకటి మాట్లాడాలన్న ఉద్దేశంతోనే విమర్శలు చేస్తోందని నారాయణ స్వామి తెలిపారు. కేవలం పదవిపైన ఆశిస్తూనే కాంగ్రెస్ పార్టీలో చేరిందని,
రాజశేఖర్ రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పకుండా ప్రజలకు న్యాయం చేస్తున్నారని అన్నారు. పదవి కోసం దాహం కలిగిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన దాహం అంతా ప్రజలు తలరాత్రి, పేదవాళ్ళు తలరాత్రి మార్చాలి, ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని నవరత్నాలు తీసుకుని రావడం జరిగింది. శర్మిలమ్మని గురించి మీరు నాతో ఎక్కువగా మాట్లాడిస్తున్నారు. ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా హింసించింది, ఎఫ్ఐఆర్ పెట్టింది, జగన్మోహన్ రెడ్డిని 16 నెలలు జైల్లో పెట్టింది. ఈరోజు ఆమెకి ఏమి బాధ వచ్చిందో ఆమె విజ్ఞతకు వదిలేస్తున్నాము. కానీ ఆమె అనవసరంగా అక్కడ పోటీ చేస్తాను వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి తెలంగాణ పార్టీ పెట్టింది. మరి ఎందుకు అక్కడ పార్టీని పెట్టి ఎందుకు మళ్ళీ కాంగ్రెస్లో కలిపింది? కాంగ్రెస్ను తోడనాలని ఆమె, బీజేపీని తిట్టింది ఆమె, తెలుగుదేశం తిట్టింది ఆమె. ఈరోజు అందరూ కూటమి ఓటు అయినారు కాబట్టి ఆమెకి ఏదో పదవి వస్తుందో లేదా ఎక్కడ లేని పదవి ఆమెకి కాంగ్రెస్ అధ్యక్షురాలు చేశారు కాబట్టి అధ్యక్షురాలుగా వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలా చేయాలనే దృక్పథంతో ఆమె చేస్తూ ఉండదు. ఆమెని గురించి నాతో మాట్లాడితే ఆమె విజ్ఞతకు వదిలేస్తుంటా. ఎందుకంటే నేను జగనన్న బాణం అనింది. ఈరోజు చంద్రబాబు బాణమా లేదా బీజేపీ బాణమా లేకపోతే కాంగ్రెస్ బాణమా అర్థం కాల. ఆమె బాణం ఎందుకు వచ్చిందో, ఎందుకు ఆ బాణం వదులుతున్నదో, పేద ప్రజలకి అన్ని రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్ అనుభవిస్తున్న పేద ప్రజలకి అది ఉండకూడదని కడుపు మంట తప్ప వాళ్ళకి వేరే మంటలే. పదవి లేకపోతే ఆమెకి ఎందుకండి ఈ బాధ? ఆమె పదవి వద్దు అనుకునేటప్పుడు ఆమె ఎక్కడ ఉండాలా? అన్నతో ఉండాలా. ఆమెకి మన కాంగ్రెస్ అధ్యక్షురాలు వేసినారని చెప్పేసి అక్కడికి పోయి ఏ కాంగ్రెస్ అయితే చనిపోయినాక రాజశేఖర రెడ్డి పైన ఎఫ్ఐఆర్ పెట్టినారో ఆ కాంగ్రెస్తో పోయి కలుసుకొని నేను రాజశేఖర రెడ్డి బిడ్డ అంటే నన్ను అడిగితే రాజశేఖర రెడ్డిని ఆమె యొక్క రాజశేఖర రెడ్డి యొక్క ఆ చరిత్రని, ఆ తేజస్సుని దాన్ని కిందికి తీస్తూ ఉండేది. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి బిడ్డగా మాట తప్పకుండా మడలు తిప్పకుండా పేదవాళ్ళ అభివృద్ధి కోసం తపన పడుతుండే. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ విబి కృష్ణమోహన్ రావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఇచ్చిన హామీలకు కట్టుబడి సామాజిక ఆర్థిక పునర్సర్వే చేసే కార్యక్రమానికి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారని, దీనివల్ల వెనుకబడ్డ వారందరికీ న్యాయం జరుగుతుందని, బీసీ కమిషన్ చైర్మన్ గా నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పొన్నం ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సామాజిక ఆర్థిక కుల సర్వే జరిగిన తర్వాత దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టేటటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి ఈ సందర్భంలోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం, అందులో ఆ తీర్మానం ప్రవేశపెట్టేటటువంటి ఆ యొక్క ఒక బృహత్తరమైనటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో కమిషన్గా మేము సిఫారసు చేసేటటువంటి అవకాశం నాకు వచ్చింది. ఈ నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి, మా పొన్నం ప్రభాకర్ గారికి, అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి నేను హృదయపూర్వకంగా అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే సంక్షేమ రాజ్య స్థాపనలో ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి రాష్ట్రంగా విరాజిల్లబోతున్నది అని చెప్పడానికి నేను సంతోషపడుతూ, దానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా అది నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆ దేవదేవుడు అనుగ్రహించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. విద్యార్థి దశ నుండి బీసీ కమిషన్ సభ్యుడిగా, బీసీ కమిషన్ చైర్మన్గా అనేక సందర్భాల్లో వెనుకబడిన వర్గాల యొక్క కులగణన జరగాలి, ఆ గణనలో తేలినటువంటి అంశాల ప్రకారం వారికి న్యాయం జరగాలని చెప్పి నేను అనేక సందర్భాలు కోరుకున్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నందుకు నేను నిజంగా కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఒకవేళ ఆ గణన చేసేటటువంటి, ఆ కార్యక్రమం చేసేటటువంటి ఆ గురుతరమైనటువంటి బాధ్యతలో నాకు ఎలాంటి కర్తవ్యాన్ని ఇచ్చినా ఆ కర్తవ్యాన్ని నెరవేర్చడానికి తప్పనిసరిగా నేను సిద్ధంగా ఉంటాను. విధి విధానాలు ఖరారు చేసేటటువంటి పనిలో మా ప్రభుత్వం ఉన్నది. అది ఖరారైన తర్వాత ఏ విధంగా సర్వే మొదలవుతుంది, ఏ విధంగా దాని తీరుతెన్నులు ఉంటాయనేటువంటిది స్పష్టత వస్తుంది. అప్పటి వరకు ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి దేవదేవుడు అనుగ్రహించాలని చెప్పి నేను వేడుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ విద్యా శిరీష తీరుతారు, ఎంపీ బి చంద్రశేఖర్, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి, ఏపీ ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్,
తిరుపతి కలెక్టర్ లక్ష్మీ షా వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమలలో ఈరోజు ఉదయం శ్రీవారి సేవా సదన్ సమీపంలో కొండ చిలువ పాము హల్చల్ చేసింది. తిరుమల శ్రీవారి సేవకులు బస చేస్తున్న సేవా సదన్ వద్ద విధుల్లో ఉన్న ఉద్యోగులు వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది భాస్కర్ నాయుడికి సమాచారం ఇవ్వగా ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 9 అడుగుల పొడవున్న కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని కాసేపు కొండ చిలువతో అక్కడే విన్యాసాలు చేసి అటు తర్వాత కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. నా పేరు భాస్కర్ నాయుడు, అందరికీ తెలిసే ఉంది. ఫోన్ మెసేజ్ మేరకు సేవా సదన్ కాడ ఆ పెద్ద కాలువ పక్కన ఒక కొండ చిలువ వాళ్ళు గార్డెన్లో క్లీన్ చేస్తున్నారు. చెత్తలో వచ్చి బయటపడింది. అది వచ్చి బయట ఒక హోల్ ఉంటే ఆ హోల్లో దూరేసింది. అది కష్టం మీద తవ్వి దాన్ని బయట తీసాం. అది 12 అడుగుల కొండ చిలువ విషయమే. దీనికి వయసు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది. 6 years ఉంటుంది దాని ఏజ్. దీన్ని తీసుకుని అలా చేరుకొని వదిలేస్తారు. వెయిట్ 25 కేజీలు ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి. కార్మికులకు ఈఎస్ఐ కార్డు ఇచ్చి న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి. డిమాండ్ చేసిన ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. తిరుమల కళ్యాణ కట్టలో దశాబ్ద కాలానికి పైగా పనిచేస్తున్న క్షురకులకు వేతనాలు పెంచకుండా టీటీడీ యాజమాన్యం ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు పేర్కొన్న సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి. ఈ నెల 25న నిర్వహించే గ్రూప్ 2 పరీక్షల్లో ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా విజయవంతంగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ కలిసి నాటకాలు ఆడుతున్నారు. అందులో వైఎస్ షర్మిలను పావుగా వాడుకుంటున్నారు పేర్కొన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.